నా కాలేజ్ పోయినా ప్రసాద్? పోయినా. ఏం జరిగింది నిన్న కాలేజీలో? ఇంకేమన్నాడు ప్రసాద్ నా గురించి నిన్న? జరిగిపోయింది రా, వదిలే ఇక. అట్లా ఎట్లా అంటాడు ప్రసాద్ అసలు? హలో, హలో, ఎక్కడున్నావురా? నేను ఈ కాలేజ్ గ్రౌండ్ లో ఉండా. ఏమని? నిన్న కాలేజీలో నా గురించి సార్కి ఏదో చెప్పినవాట. వస్తున్నావు, చూసుకుందాం. రా, మరి ఇక్కడే ఉన్నాను రా. వస్తాను. అంత మగాడువా? వస్తావా? దా. ఏంద్రా నా గురించి చెప్పినట్ట సార్ నిన్న? ఏం చెప్తున్నారా? ఏమనుకుని చెప్తాను సార్? హలో, కళ్ళు కనిపించలేదా? స్టూఫర్ ఫెలో ఎట్లా వస్తాను చూసుకోవా? నువ్వు ఆగురా ఒక నిమిషం. నువ్వు ఆగురా. ఏమన్నావు ఇట్రా? ఇప్పుడేమో అంటే ఏంద్రా? నువ్వు చూసుకొని రావాలి కదా, నడపాలి కదా. ఈ కాళ్ళకి దెబ్బ తాగితే ఎవరు బాధ్యులు? దానికి నన్ను స్టూపిడా. నీకు ఫోన్ వస్తే మాట్లాడారా నువ్వు? బండి నీకు ఫోన్ వస్తే మాట్లాడారా నువ్వు? మాట్లాడవారా? దానికి నన్ను స్టూపిడా అంటారా? సార్ నమస్కారం సార్. చెప్పండి, ఏం జరిగింది సార్ ఇప్పుడు? బైక్ తోటి నీ సైకిల్ కి డాష్ ఇచ్చిండు కదా సార్. తర్వాత ఏం జరిగింది? బైక్ గుద్దిన తర్వాత కళ్ళు కనిపించలేదా, చూసుకొని నడవాలి కదా అన్నా సార్. ఆ మాటకి ఆయన కోపం వచ్చి బండి ఆపి దిగొచ్చి కొట్టండి సార్. గొడవ జరిగిన దగ్గర ఏమైనా కెమెరాలు, సీసీ కెమెరాలు ఎవరు ఉన్నాయా బాబు? ఏం లేవు సార్. చుట్టుపక్కల జనాలు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు సార్. ఏసై గారు, మనోడితో ఒక దరఖాస్తు రాయించుకో. అతను రాయగలిగితే ఆయన రాయమని, లేకపోతే మీరు రాసి. హలో, ఎస్ఐ గారా? హలో, నమస్తే అండి. సమిరెడ్డి ఎస్ఐ మాట్లాడుతున్నా. నేను గుర్తుపట్టలేదు సార్. సార్ గుర్తుపట్టినా సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్ చెప్పండి సార్. ఏం లేదు, మా పిల్లాన్ని రమ్మని చెప్పిన స్టేషన్ కు. దేని గురించి సార్? ఏ కేసులో సార్? ఒక సైకిల్ ఈ మోటార్ సైకిల్ వస్తుంటే దాన్ని రమ్మని చెప్పిన. ఏంటది? 2 వీలర్ అతను ఈ సైకిల్ అతన్ని డాష్ ఇచ్చిండంట సార్. ఎందుకు డాష్ ఇచ్చినావు అని అడిగినందుకు ఇతని మీద దౌర్జన్యంగా కొట్టిండంట సార్. 2 వీలర్ అతను మావాడే సార్. కూడా కొట్టిండు అని అంటున్నారు. ఈయన కూడా దెబ్బలు తాకి అంటున్నాడు సార్. కడితే ఇద్దరి మీద కేసు కట్టు, లేకపోతే కాంప్రమైజ్ చేసి పంపి. ఓకేనా? రమ్మనండి సార్, నేను విచారణ చేస్తా సార్. ఓకే సార్, కంప్లైంట్ రాసి ఇచ్చింది సార్. కృష్ణ సార్, నువ్వు కూడా మోటార్ సైకిల్ అతన్ని కొట్టినావంట సార్. నేను కొట్టలేదు సార్, ఆయనే కొట్టండి సార్. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసారు సార్. ఇప్పుడు ఆయన కూడా పిటిషన్ పట్టుకొని వస్తున్నాడు సార్. ఒకవేళ మీరిద్దరు కుదిరితే కాంప్రమైజ్ చేసుకుంటే చేసుకోండి, లేదు అంటే ఇద్దరి మీద కేసులు అయితే రిజిస్టర్ చేయడం